నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారో ఈ పాటికైతే అర్థమైపోయింది. మనమైతే నత్తలకు పడాలి చరమగీతం, లేకుంటే పంటలు అనేటివి చాలా లాస్ అయిపోతాయి. నత్తలు అనేటివి మొలకొచ్చిన తర్వాత అయితే కొరికేస్తాయి. దానికైతే మనం చూసుకోవాలి. అది ఏం చేయాలి, నేను ఇది బొరుగుల్లో కలిపి మోనోక్రోటాస్ 36% ఎస్ఎల్ అనేది చల్లుతున్నాను. బొరుగుల్లో కలిపి ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా అయితే మీరు ఈ వీడియోలో అయితే క్లీన్గా చూసుకోవచ్చు. చల్లేదైతే వీడియోలో అయితే లేదు, ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు. నేనే చల్లుకోవాలి కాబట్టి ఆ వీడియో తీసేది రాలేదు కాబట్టి తెలియదు. ఇంకైతే మీరు ఫస్ట్ అయితే గ్లౌజులు అనేది యూజ్ చేసుకోండి. గ్లౌజ్ యూజ్ చేయకపోయినా కలిపేకి ఎలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి. ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకైతే 100%గా అర్థమవుతుంది. మోనోక్రోటాస్ 36% ఎస్ఎల్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. మనమైతే బొరుగుల్లో అయితే మిక్స్ చేస్తున్నాం. బొరుగులు అలాగే చక్కెర కూడా అయితే వేస్తున్నాం. చక్కెర ఎందుకంటే తీపికి నత్తలు వస్తాయి అని చెప్పారు. అది మనం ట్రై చేస్తున్నామంటే ఆ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది కూడా అయితే మీకు 3-4 రోజుల్లో అయితే చెట్లు మొలకలు ఎత్తడానికి అయితే మీకైతే ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మనం చల్లిన పురుగులు పనిచేసిందా లేదా. మోనోక్రోటాస్ 36% ఎస్ఎల్ అంటే సాల్యుబుల్ లిక్విడ్ అని. సాల్యుబుల్ లిక్విడ్ అంటే వాటర్ రూపంలో కలిసిపోతుంది బొరుగుల్లోకి, అదైతే వాసన వస్తుంది. చూడొచ్చు కొంతమంది పినాకిల్ అది కూడా అయితే చల్లుతున్నారు. అవి అయితే పట్ట కింద పెడితే వాసన వస్తుందని చెప్పినారు. ఇక్కడైతే మెయిన్గా ఇట్లా బొరుగులు చల్లడం వల్ల ఏమంటే నేను బొరుగులు గ్లౌజులు యూజ్ చేసుకుని చల్లాము. ఎందుకు అంటే మనం లాస్ట్ టైం కూడా ఎవరో 2 days బ్యాక్ 2 weeks బ్యాక్ అయితే యూపీలో అయితే ముందు స్ప్రే చేసి తర్వాత చేతులు కడుక్కోకుండా చనిపోయారంట. అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనమైతే గ్లౌజులు అయితే యూజ్ చేసుకుంటే చల్లేటప్పుడు వచ్చేసాక కూడా మనమైతే మురికి సోపుతో అదే రిన్ సోపు అలాంటి సోపులతో అయితే కడుక్కోండి. మళ్ళీ బాడీకి సోప్తో కూడా చేయి కడుక్కోండి. ఎందుకంటే బాడీకి వచ్చి వాసన చేతికి వస్తుంది, తగ్గిపోతుంది. లేకపోతే బూడిదని వేసి కడుక్కోండి. చాలా విధాలుగా అయితే ఉంటుంది గ్లౌజులు. మీ చేతులు హ్యాండ్ వాష్ చేసుకునేది, లేకపోతే టమాటాకి అయితే క్లీన్ చేసుకోండి. మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా అయితే గ్లౌజ్ క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మన ఒకరు చనిపోయారు, దానికోసం చెప్తున్నాను. ఇంకా మోనోక్రోటాస్ 36%లో ఏమి ఉంటాయి, ఎందుకు ఇవి అనేది అయితే మనమైతే చూద్దాం. ఇది 100%గా తెగులు నివారిస్తుంది. దాంతోపాటు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. నత్తలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు చల్లలేదు నత్తలకి. ఇది కీరకాయల్లో ముందైతే, ఎందుకంటే రెండో పంట పెట్టినప్పుడైతే నత్తలు చల్లాల్సి వస్తుంది. ఫస్ట్ పంటకి అయితే ఇప్పుడు చల్లాల్సిన అవసరం రాలేదు ఎక్కువగా. ఇప్పుడైతే ఇది చల్లుతున్నాం. ముందైతే పినాకిల్స్ అలాంటి గురుకులు ఏంటంటే వెతుకొని చల్లుతాంటివి. ఇప్పుడైతే దీనిలో పొరుగుల్లో కలిపి అయితే ట్రై చేస్తున్నాను. నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాం. ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాం. ఇంక 2-3 దినాల పోతే మనకైతే తెలుస్తుంది ఏ విధంగా అవుతుంది, ఏమి పడుతుంది. ఇదైతే ఎకరాకైతే 250 ml అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకైతే ఈ కీరదోసకు వచ్చినట్లయితే మనమైతే కీరదోస ఫస్ట్ టైం నాడుతున్నాం. సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అనేది కూడా అయితే మనకైతే తెలీదు. ఒక బ్లైండ్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చలికాలము ఆల్రెడీ రేట్లు అయితే చూసాము టమాటా పంటలు అవన్నీ. ఇంకైతే ఎండాకాలం అయితే 100% అన్ని పంటలకు రేట్లు అనేవి ఉంటాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఈ దోశ అనేది కూడా కీర దోశ అనేది కూడా పెట్టాము, ట్రై చేసాం కొత్తగా. ఇంక అందుకోసం ఈ నత్తలు అనేవి మళ్ళీ చేతిలో ఉంటాయి. ఆ నత్తలను అయితే మనం 100% చంపితేనే పంట అనేది పైకి వస్తుంది. ఒక వారం రోజుల వరకు ఈ మోనోక్రోటాస్ అనేది వాసన వస్తే చాలు మనకి చెట్లు పైకి అయిపోతాయి. మళ్ళీ అయితే కొరికే ఛాన్సెస్ అనేవి ఉండవు. తర్వాత చెట్లు పైకి వచ్చేసినాయంటే మనం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా ఏం చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. ఇది గ్లౌజులు అయితే 100% అయితే యూజ్ చేసుకోవాలి. మీరు ఏ హ్యాండ్తో చదువుతూ అంటారో చూసుకోండి. ఆ హ్యాండ్కి అయితే గ్లౌజ్ అయితే యూజ్ చేసుకోండి. రెండు హ్యాండ్స్కి యూజ్ చేసిన మేలే, కానీ ఒక హ్యాండ్ ఎందుకంటే నేను ఒక హ్యాండ్కి యూజ్ చేశాను. రెండో హ్యాండ్కి అయితే మామూలు బకెట్ పట్టుకున్నాను. ఎందుకంటే ఆవిరి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కవర్లో ఉంటే. మనం 2 నిమిషాలకి ఆవిరి అనేది చేయంత తేమంత అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోండి. ఇది ఈ రోజుకి. ఇంకో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.